మరొక దినాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభు యొక్క నామాన్ని బట్టి కూడి వచ్చిన సంఘానికి, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నట్టు ఉప్పు పెద్దమంగు గారికి, అలాగే దూరదేశం ఉన్న కుమార్తె మరి ముత్యాల గారికి, అలాగే వారి పిల్లలకి, వారి కుటుంబాలకి, వారి క్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈ ఘనమైన నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం అందరూ ఇక్కడ ఉండడానికి దేవుడు కృప దయచేశాడు. ఈ 2026వ సంవత్సరం మొదటి నెల మరి 21వ తారీఖు మనందరం కూడా ప్రభు మందిరంలో లేక ప్రభు సాన్నిధ్యంలో మనము ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క ఘనమైన నామాన్ని ఘనపరచడానికి, ఆయన యొక్క ఘనమైన సన్నిధిని మనమందరం ఉండటానికి దేవుడు మనకి చక్కటి సహాయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించి అంశం ఏమిటి అంటే క్రిస్మస్ గురించి మాట్లాడుకుందాం. క్రిస్మస్ నెల కాకపోయినా మరి డిసెంబర్, జనవరి నెలలో క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ ఉంటారు, మరి జరిగిస్తూ ఉంటారు క్రైస్తవులు. కనుక మనము కూడా క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ కూడికగా ఈ యొక్క జనవరి నెలలో, ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోంచి మన అంశం ఏమిటంటే, ఎందుకు యేసుక్రీస్తు పుట్టెను అనే అంశం మీద మనము ఎందుకు యేసుక్రీస్తు పుట్టెను అనే దాని గురించి మనం కొన్ని సంగతులు ఈ లోకానికి ప్రకటన చేయడానికి, లేక ఈ లోకానికి తెలియజేయడానికి, ఈ లోక ప్రజలను యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి, అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనే దాని గురించి తెలుసుకోవడానికి, తెలియని వారికి తెలియపరచడానికి సువార్త ద్వారా, లేక ఈ కూడిక ద్వారా, ఇక్కడికి వచ్చిన ప్రజల ద్వారా మనము దేవుని వార్తను, దేవుని మాటను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక దయచేసి మొదటిగా దేవుని యొక్క వాక్యం నుంచి ఒక విషయాన్ని మనం చదువుతాం. బైబిల్ గ్రంథంలో అందరూ తెరవండి. మత్తయి రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు.
అందుకు యేసు అని ఆయనకి పేరు పెట్టబడిను. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు యేసు పుట్టెను లేకపోతే వచ్చెను అనే అంశంలో బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, ఏం చెప్తుందంటే, మత్తయి రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కన్ను అని చెప్పాడు. ఇక్కడ అతడంటండి ప్రజల పాపముల నుండి ఎవరైతే కుమారుడిగా జన్మిస్తాడో ఆయన రక్షిస్తాడని ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఈ రాత్రి మనము దేవుని బిడ్డలారా, మనందరికీ యేసు క్రీస్తు ప్రభువారు పరిచయస్తుడే అయినప్పటికీ కూడా చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం. యేసుని గురించి సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అన్యప్రజలైన వారికి కూడా యేసుక్రీస్తుని గురించి తెలిసినప్పటికీ కూడా సందేహాలు ఏర్పడతాయి. ఆయన ఎవరు అనేది బైబిల్ చెప్పే మాట ఏంటంటే రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంటే లోకరక్షకుడైన. ఎందుకు లోకరక్షకుడు అని మాట నేను చెప్పాను అంటే, తన ప్రజల వారి పాపముల నుండి అనే మాట కనిపిస్తుంది. తన ప్రజలు అనే మాట కనబడుతుంది. తన ప్రజలు అనే మాట కనపడుతుంది. ఎవరు తన ప్రజలు? ఆలోచన చేద్దాం. ఎవరు తన ప్రజలు అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవాళి ఆయన ప్రజలే. ఎందుకంటే మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఆయన ప్రజలే. ఆయన ప్రజలు ఎలాగయ్యారంటే, ఆయన ద్వారానే ఈ లోకానికి మానవుడు జన్మించడానికి, పుట్టడానికి కారకుడు ఒక ఆదాము. ఆ ఆదాము యొక్క సంతానమే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వ్యాప్తించడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా రావటం జరిగింది. ఈ రోజున ఆయా దేశాలని, ఆయా భాషలని, ఆయా జనాంగమని మనం చెప్పుకుంటున్నట్టు దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాం ముందుగానే, నోవాహు అంతకు ముందుగానే, ఆదాము, ఇలాగా ఈ లోకానికి రావటం జరిగింది. నోవాహు ఒక కుటుంబమే ఒక 3 సంతానము. ఆ సంతానమే అలాగ వ్యాప్తించి అనేక దేశాలుగాను భాషలుగాను జన్మించడం జరిగింది. ఇన్ని కోట్ల మంది ఈ రోజున
ఉన్నారు అని అంటే అది దేవుడు ఆదాముని తన చేతుల చేత చేసి ఆయన జీవం పోసి తన తోటి సహాయమైన ఆదామునిచ్చి వారి సంతానమే భూమి మీద విస్తరించడం జరిగింది. ఆ విస్తరించిన జనము పాపంలో ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎలాగా పాపంలో ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము చేసినటి పాపమే ఏంటి? ఆ పాపం దేవుని బిడ్డలారా అంటే మనమందరం కూడా అనుకుంటాం ఆదాము పండు తినటం వల్ల పాపం వచ్చిందని, అవ్వమ్మ పండు తినటం వల్ల పాపం వచ్చిందని అని అనుకుంటారు, చెప్తారు. కానీ అక్కడ ఉన్నటి రహస్యం ఏమిటంటో తెలుసా? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఇది ముట్టవద్దు, దీని జోలికి వెళ్ళవద్దు అని అన్నాడు. అది ముట్టడమే, దాని జోలికి వెళ్ళటమే అనగా ఆజ్ఞ అనమాట. ఏదైనా తోటలోనే మనుషుడు ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళే, అనగా లోకంలో ఉన్నవాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది, మనకి కనబడుతుంది. గనుక ఈ రకంగా మనం ముందుకెళ్ళే వాక్యాల్లో మనకి తేటతెల్లగా అనేక విషయాలు చెప్పబడతాయి. ఉదాహరణగా కొంత మీకు ముందు అర్థం అవ్వడానికి నేను చెప్పాను. ఎప్పుడైతే ఈ విధమైన పరిస్థితి ఆదాముకి అవ్వలకి దాపరించిందో, సాతాను ద్వారా మోసపరచబడ్డారు, సాతాను ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. మనం అర్థం చేసుకోవాలి. అంటే పండు తినటం ద్వారా కాదంటారా? లేక ఆ పండు ముట్టుకోవటం వలన అంటారా అని అంటే నేను ఇందాక చెప్పాను, పండు తినటం వలన కాదు, పండు ముట్టుకోవటం వల్ల కాదు. దేవుడు ఏం చెప్పాడు? ముట్టుకోవద్దు, తినొద్దు అని. దానిలో ఏముందో తెలుసంటే పాపం ఉంది. ఒక మాట మీకు చెప్తాను. యోహాను రాసిన పత్రికలు ఎక్కడంటే చివరు ఉంటాయి. చూద్దాం. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా మనం చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి అందరూ. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే అది. ఆజ్ఞ అతిక్రమమే అక్కడ అండర్లైన్ చేసుకున్నా. ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని జోలికి వెళ్ళవద్దు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు అన్నాడు. వెళ్ళవద్దు అన్న మాట ఆజ్ఞ, ఆ చోటుకి వెళ్ళొద్దు అన్న మాట ఆజ్ఞ. కానీ వారు చెట్టుకి వెళ్ళారు, ఆ పండు చూశారు, ఆ పండును ముట్టుకున్నారు, ఆ పండుని వాళ్ళిద్దరూ తిన్నారు. కానీ వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం వల్ల ఏమైపోయిందంటే దేవుని ఆజ్ఞను మీరారు కనుక ఆ ఆజ్ఞను మీరటమే దేవుని దూరం చేసుకోవడం, ఆయన మాట వినకపోవటం. కనుక అప్పటి నుంచి ఆదాము సంతానం అంతా కూడా ఏం చేయబడ్డారంటే ఆజ్ఞను అతిక్రమించుచు పాపంలో ఉన్నారని బైబిల్ గ్రంథంలో
దేవుడు మాట్లాడటం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ దేశమంతా కూడా ఆదాము సంతానము కాబట్టి 100వ కీర్తన 100వ కీర్తన చూడండి, 1-2 వచనాలు చదవండి. సమస్త జనుల దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతోను యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, ఆయనే మనల్ని పుట్టించును, ఆయనే మనల్ని పుట్టించును. అది జాగ్రత్తగా మనం బైబిల్ గమనించాలి. ఇందా చెప్పాను కదా, దేవుడు ఆదామును పుట్టించి ఆదాము నుంచి ఆదాము ఎముకలోంచి అవమ్మని చేసి వాళ్ళిద్దరినీ కూడా ఏకంగా భూమిని నింపండి, సంతానాన్ని అభివృద్ధి పరచండి చెప్పారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు 2వ వచనంలో, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును. చూసారా, ఆయనే. అందరూ జాగ్రత్తగా, నువ్వెవరైనా కావచ్చు, ఏ ఊరు వాడవైనా కావచ్చు, ఏ ప్రాంతం వాడవైనా కావచ్చు, ఏ చోటి వాడవైనా కావచ్చు, పురుషుడివైనా కావచ్చు, స్త్రీవైనా కావచ్చు, ఏ భాష కలిగిన వాళ్ళైనా కావచ్చు, ఏ విధానమైన వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనమందరము కూడా ఆయన పుట్టించిన ప్రజలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెట్టి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిను. దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనం మాట్లాడుతున్న విషయం, ఆయన ప్రజలం. చదవండి, ఆయన మన వారము, మనము ఆయన వారము. ఆగుదాం. ఆయన ప్రజలము, ఆయన జనాంగము, ఆయన వారమే, ఇంక ఎవరి వారం కాదుక. ఎవరి వారం అంటే మనం ఆయన మేపు గొర్రెలము. ఇదిగో ఆయన మేపే గొర్రెలము, ఆయన వారం. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో ఆయన వారైనటి, ఆయన ప్రజలమైనటి, ఆయన గొర్రెలమైనటి, ఆయన యొక్క జనాంగమైనటి వారు ఆదాము ద్వారా లోకమంతా కూడా వ్యాప్తించిన వారు అందరూ కూడా ఆదాము సంతానం కనుక ఆ అతిక్రమం అందరూ కూడా చేర్చి వస్తూ ఉన్నారు. అయితే ఆ పరిస్థితిలో, అలాంటి ఇబ్బందిలో వీళ్ళందరినీ కూడా లోకానికి ఏం చేయాలనుకున్నాడంటే రక్షణ కలిగించాలనుకున్నాడు, రక్షణ ఇవ్వాలనుకున్నాడు, అని పరలోకంలోనికి నడిపించాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వారులారా, దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షించేవాడు. కనుక ఈ సమయంలో మీకు నేను తెలియజేసే మాట ఏంటంటే, యేసు ఎందుకు యేసు వచ్చాను అంటే, లేక పుట్టిను అంటే, ఇదిగో నేను చెప్పిన మాటలన్నీ కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి. అందుకే ఆయన వచ్చాడని మీకు తెలియజేస్తుంది. అందుకే మరొక మాట దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు. ఆగుదాం ఇక్కడ. ఏ భేదము లేదు. నువ్వు సరిపిల్లవాడు అని కాదు, కనుపవరమని వారు కాదు, కానీ
ఈ దేశస్థులని కాదు, పరాయి దేశస్థులని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదము లేదట. నలుపు తెలుపు లేదు, భాష ఆ భాష ఈ భాష అని కాదు. దేవుని మాట ఏంటో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ గాని ఉంటే, దేవుని మహిమ గాని ఉంటే ఈ రోజున మానవుడు పాపము చేయుడు, పాపములోకి వెళ్ళడు, అన్యాయంలోకి వెళ్ళడు, అవినీతిలోకి వెళ్ళడు, దారుణమైన విషయాల్లోకి వెళ్ళడు. ఆ మహిమ మాత్రం ఏమైపోయింది? తొలగిపోయింది. ఆ మహిమను ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ మహిమను అనగా మానవాళికి దయచేయడానికి ఇచ్చాడు. ఆ మహిమ ఉంటేనే పరలోకంలోకి వెళ్ళగలుగుతాం. ఆ మహిమ ఉంటేనే దేవునితో సావాసం చేయగలుగుతాం. ఆ మహిమ ఉంటేనే దేవునితో మాట్లాడగలుగుతాం. ఆ మహిమ ఉంటేనే మన జీవితాలలో రక్షణ కలుగుతుంది. దేవుని వారులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు యేసు వచ్చాడో తెలుసా? చాలా మంది ఎందుకో వచ్చాడు. క్రిస్మస్ చేసుకోవడానికి వచ్చాడా? న్యూ ఇయర్ చేసుకోవడానికి వచ్చాడా? లేకపోతే నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడా? నిన్ను బాగు చేయడానికి వచ్చాడా? నీకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి వచ్చాడా? నీ బాధలు తీయడానికి వచ్చాడా? కాదు కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసంటే, ఇదిగో నువ్వు పోగొట్టుకున్న ఏ మహిమ అయితే, నువ్వు పోగొట్టుకున్న ఏ రక్షణ అయితే, నువ్వు పోగొట్టుకున్న దేవునితో సహవాసం ఏదైతే ఉందో అది మరలా దేవుడు నీకు ఇవ్వడానికి, యేసు క్రీస్తుతో అనగా దేవునితో సహవాసం చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తాన్ని చిందించి, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేసి, మనం తొలగిపోయిన పరిస్థితిని మరలా దేవుని వద్దకు నడిపించడానికి ఆయన అందుకే వచ్చాడని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. గనుక బైబిల్ చెప్తూ ఉంది, తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు చెప్తాడు, ఏమి రక్షించడానికి? పాపులను రక్షించుటకు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, నేనేం పాపం చేశానండి? నేను పుట్టిన కాడి నుంచి ఏ పాపం చేయలేదండి. నేను నీతిగానే బతికానండి, మంచిగానే బతికానండి అని కొంతమంది, నాలో ఎటువంటి పాపం లేదండి అని అనుకుంటున్నామేమో. కానీ నీకు జన్మ పాపం అది ఒకటి ఉంది. అంటే ఆదాము నుంచి సంక్రమించిన ఒక జన్మ పాపం ఉంది. ఆ యొక్క పాపం ఆదాము నుంచి ప్రపంచ దేశం వంటి వారు, ఆడవారికి మగవారికి అందరికీ సంక్రమించింది. ఆ సంక్రమించిన పాపాన్ని తీయటానికి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని భూమి మీద సిందించి, ఆ రక్తం వల్ల మనందరికీ కూడా రక్షణ, పాప క్షమార్పణ కలిగించటకై ఆయన పుట్టి ఉన్నాడు. అందుకే ఆమె యొక్క కుమారుని కనును అదుగో వారి పాపం నుండి ఆయనే రక్షించి, ఎలా రక్షించాలంటే తన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి రక్షిస్తాడు. అందుకే తిమోతీయులకు రాసిన పత్రిక మరి చూసినట్లయితే, ఇందాక మనం చూసే 1వ తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చెను. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. కనుక పాపి అయిన మనిషి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. పాపి అయిన మనిషి దగ్గరికి దేవుడు కూడా రాలేకపోతున్నాడు. ఎందుకు రాలేకపోతున్నాడు అంటే, వాడు పాపంలో ఉన్నాడు కనుక దేవుడు కలుసుకోలేకపోతున్నాడు తన పాపాన్ని బట్టి. అంతేగాని దేవుడు రాలేని వాడు కాదు.
వాడు మరి అపకారంలో ఉన్నాడు, అపవిత్రంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. దేవుడు రావాలని ఆయనకి ఎంతో ఆశ ఉంది, కానీ అతనికి ఏమడ్డు వస్తున్నాయంట? పాపములడ్డి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. పాపములడ్డి వస్తున్నాయి. ఆయన రావాలని ఉంది, ఆయన వచ్చి నీతో అనగా కూర్చోవాలని ఉంది. ఒకప్పుడు ఆదాము అవ్వలతో ముచ్చటించి మాట్లాడిన దేవుడు, కూర్చున్న దేవుడు, మరలా తిరిగి వెళ్ళిన దేవుడు, వచ్చిన దేవుడు ఈ రోజున ఆయన రావడానికి ఎందుకు వెనకబడుతున్నాడంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనగా చిన్న పెద్ద అనే తేడా లేక, గొప్పవాడు ధనికుడు అని వాడు లేక అందరూ కూడా పాపము చేస్తున్నారు కనుక ఆ పాపంలో అడ్డుకున్నాయి. కీర్తన గ్రంథం యెషయా గ్రంథము 59వ అధ్యాయము తొందరగా తీయండి. మొదటి వచనం 59వ కీర్తన, క్షమించండి, 50 యెషయా గ్రంథము 59వ మరి అధ్యాయము మొదటి వచ్చిన కింద చదువుకోండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములైన మొక్కమును మరుగు చేయును. దేవుని స్తోత్రం. ఫస్ట్ నుంచి చదివితే ఏమని చూస్తా? రక్షింపనేరకుండినట్లు కుర్చకాలేదు, ఎన్నేరకుండినట్లు మందము కాలేదు. ఈ చూసారా, ఎవరి దోషములు? లోకములో ఉన్న వారి దోషాలు, పాపాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అది ఆయన మీ పాపం వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నాడు. మీరు పాప శరీరంలో, పాప బంధకాల్లో, పాప లోకంలో నీచమైన జీవితాలు జీవిస్తూ ఉంటే, అటువంటి కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని అనగా రక్షించడానికి వచ్చాడు. ఆయన తన రక్తం చేత శుద్ధి చేసి మీతో కలిసి ఉండాలని, సాహసం చేయాలని ఉన్నాడు ఆయన. అయితే ఆయన రాలేని స్థితి ఎందుకుందో తెలుసంటే, నీకు పాపం ఉంది అంటే ఆ పాపాన్ని తీసి, అడ్డుకోవడం తీసి ఆయన ఏమనుకున్నాడంటే, నువ్వేమో ఆయనతో సహవాసం చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది అంటే, ఏదైనా తోటలో వారు ఆజ్ఞను అతిక్రమించారు కనుక, ఆ ఆజ్ఞను అతిక్రమించగానే ఏం జరిగిందో తెలుసా? వారికి ఉన్న మహిమ ఏమైపోయింది? వారి యొక్క మహిమ ఏమైపోయింది? మహిమ తొలగిపోగానే వారు దిగంబరత్వంతో ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క శరీరం మీద ఏమి లేవు అనగా వస్త్రాలు లేవు. ఈ దిగంబరత్వం ఎలాగ చూపిస్తుందంటే, ఒక పాపానికి సూచనగా ఉంది, ఒక అపవిత్రకు సూచనగా ఉంది. ఇప్పుడు దేవుడు వీళ్ళ దిగంబరత్వాన్ని లేక వీళ్ళ పాపాన్ని, వీళ్ళ పరిస్థితిని చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన దాక్కున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారు వస్త్రహీనులై ఉన్నారు. అంటే వాళ్ళు ఏమి కప్పుకుని ఉండాలి? వస్త్రం కప్పుకుని ఉండాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అందుకని ప్రార్థన చేసినప్పుడు మనం చొక్కా వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి. అంతేగాని స్నానం చేసిన తర్వాత టవల్ కట్టుకుని అనగా ఒంటితో వెళ్ళి అనగా మోకరించి ప్రార్థన చేయకూడదు. వెంటనే చొక్కా కానీ లేకపోతే ఏదైనా వస్త్రం కానీ చుట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నేను చూస్తాకి నీ యొక్క అనగా ఆ యొక్క అంగహీనమైన ఈ శరీరము కనిపించకూడదు. నువ్వే కాదు, ఎవరైనా సరే. అందుకే దేవదూతలు 6 రెక్కలతో 2 రెక్కలతో ఎగురుతాయట, 2 రెక్కలతో అనగా వారి శరీరాన్ని కప్పుకుంటాయంట, 2 రెక్కలతో వాటి ముఖాన్ని కప్పుకుంటాయంట. ఎందుకు కప్పుకుంటాయి ముఖాన్ని అంటే, దేవుని మహిమ చూడలేక. 2 రెక్కలతో ఎందుకు కప్పుకుంటాయంటే, తన శరీరాన్ని, దేవదూతల శరీరాన్ని అనగా దేవునికి చూపించకూడదు. 2 రెక్కలతో ఎగురుతాయి అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఈ ఆజ్ఞ కనుక మానవునికి కూడా ఉంది కనుక దేవుని వాక్యం చెప్తుంది. ఈ యొక్క వేదన తోటలో వాళ్ళు ఏమైపోయారు అనగా, వాళ్ళు
మరి దిగంబరత్వంతో జీవించారు. అంటే జీవించారు అంటే దానికి గల కారణం ఏమిటో తెలుసా? మహిమ పోయింది. దేవునికి స్తోత్రం. మహిమ వస్త్రం పోయింది. ఏం పోయిందండి? అంటే ఈ మహిమ వస్త్రం ఎలాగుంటుంది పాస్టర్ గారు అంటే, ఆ మహిమ వస్త్రం శరీరం మీద ఉన్నప్పుడు వాళ్ళు దిగంబరులుగా కనపడరు. ఒకరికొకరు చూసుకున్నప్పుడు వారి శరీరాలు కనపడవు. ఆడవారి శరీరం మగవారికి కనపడదు, మగవారి శరీరం ఆడవారికి కనపడదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున మనము ఒక శరీరం మీద ఎలాగైతే ఆడవారు బట్టలు వేసుకున్నట్లు మగవారు బట్టలు వేసుకున్నట్లుగా ఆ మహిమ శరీరం ఉంటుంది. ఇది నిజమా? ఇది నిజమా అంటే వాక్య రుజువు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. 104వ కీర్తన చూద్దాం. ఇవన్నీ సత్యాలంటే మీకు తెలియాలి. 2వ వచనం చదవండి. వస్త్రము వలె ఆగు. అమ్మ అందరికి వినండి. వస్త్రము వలె ఒకప్పుడు ఆదాము అవ్వ వారి శరీరము మీద ఏముందండి? మహిమ ఉంది, వెలుగు ఉంది. అదేమైపోయిందో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? అది తొలగిపోయింది. ఆమీన్ చెప్పండి. రైతులు చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా? ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి ఆ వస్త్రం ఎలా తొలగిపోయింది అనేది ఇంతవరకు నీకు అర్థం కాలేదేమో, తెలియలేదేమో, ఎవరు చెప్పలేదేమో, కానీ ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు. అన్నీ ఒక చోట రాయబడండి. వస్త్రము నీకు వెలుగుగా, ఆ వెలుగులో వారి దిగంబరత్వాన్ని కనిపించుకోకుండా ఆ వెలుగు మరుగుపరుస్తుంది. ఆమె చెప్పరే. ఆ దిగంబరత్వం, స్త్రీ యొక్క దిగంబరత్వాన్ని కనపడకుండా ఆ వెలుగు, ఆ మహిమ, అదే ఆ వెలుగన్న మహిమన్న అదే కనిపిస్తుంది. గనుక ఇంతకాలం వాళ్ళు దిగంబరులు అయ్యారు, పాస్టర్ గారులందరూ కూడా మహిమ వస్త్రం వెళ్ళిపోయిందంటే అని అనుకున్నారు. కానీ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏమిటి అనే విషయాలు మీకు తెలియకపోవచ్చు. కానీ కీర్తనకారుడు చెబుతున్నాడు ఒక మాట, అదే ఇందాక చదివిన మాట ఏంటంటే, వస్త్రము వలె. అది చాలమ్మా. వస్త్రము వలె, ఒకప్పుడు వస్త్రం వలె ఆదామములు ఒక బట్ట వలె వెలుగుని మహిమను కలిగి ఉన్నారు. అది సత్యం, అది నిజం. కానీ వాక్యం ఉన్నవాళ్ళ దగ్గరికి రారండి. కాకమ్మ కథలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. నిజాలు, సత్యాలు బైబిల్లోనే ఉన్నాయి. అది పరిశుద్ధాత్ముడే చెప్పగలడు. పరిశుద్ధాత్ముడే ఆ సేవకుడికి ఇస్తాడు. ఈ సత్యం, ఈ మర్మం, ఈ విషయాలు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఒక్కడే బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే మంచి చెప్పగలడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. కనుక ఒక మానవుని ద్వారా, భూమికి రాసిన పత్రిక 5వ అధ్యాయం తెరవండి. మనం వరుసగా మనం అన్ని విషయాలు నేర్చుకుందాం. ఇందుకు యేసు ప్రభువారు పుట్టాడు, వచ్చాడు అని అంటే 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఆగుదాం. ఒక మనుషుడు, నాయకు చూడండి, అందరూ వెనకాల వాళ్ళు కూడా నాయకు చూడండి. ఒక మనుషుడు, యవనస్తులారా, సాంబయ్య గారు, ఒక మనిషి ద్వారా, యవనస్తులారా, ఒక మనిషి ద్వారా. ఎవరు ఆ మనిషి అంటే మనం కాదు, ఆదాము. ఒక మనిషి ద్వారా, ఒక మనుషుని ద్వారా. అదిగో ఆ పాపం ఏంటంటే తెలుసా? దేవుని మహిమను పోగొట్టుకుని దిగంబరత్వాన్ని అనగా పొందటమే. అంటే ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే ఆ దిగంబరత్వం కనపడింది, ఆ మహిమ వస్త్రం పోయింది,
ఆ వెలుగును ధరించుకున్నట్టు ఆ వెలుగు పోయింది. మనిషి ఒక దిగంబరుడుగా, నికృష్టుడిగా, చూడటానికి అసహ్యకరమైనటివి అనగా వ్యక్తిగా తయారైనప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అతని దగ్గరికి రావడానికి ఇష్టం లేని పరిస్థితిలో అతని మీద తన చేతితో చేసుకున్న ప్రేమతో ఉన్నాడు కనుక తర్వాత ఆయన ఒక జంతువుని వధించి తర్వాత ఏం చేశాడో తెలుసంటే దాన్ని చర్మపు చొక్కాయిలు చేసి వాళ్ళకి తొలగించాడట. దేవునికి స్తోత్రం. అంతకు ముందు వాళ్ళు అంజూరపు ఆకులను ఏం చేసుకున్నారు? వాళ్ళు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఈ అంజూరు పాకులు ఏమైపోతాయో తెలుసుకుంటాయా? ఎండలో తిరిగితే వాడిపోతాయి, మళ్ళీ ఊడిపోతాయి. నాకు నచ్చలేదు వీళ్ళ యొక్క విధానం అని దేవుడు ఏం చేసినాడు? ఒక పశువుని వధించి దాని శరీరంను తీసి దాన్ని వస్త్రముగా ధరింపచేసి దేవుడు వాళ్ళకి ధరింపచేశాడు. అంటే దేవునికి ఎంత ప్రేమ నీ మీద నా మీద. ఆమేన్ చెప్పండి. ఆ ప్రేమని ఈ రోజున ఏ మానవుడు గుర్తెరగలేకపోతున్నాడు. ఒక మనిషి జీవితం అధోగతి పాలైపోయి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు, దిగంబరుడిగా ఉన్నప్పుడు, రకరకాలుగా ఉన్నప్పుడు ఎవరు దేవుని బిడ్డలారా ఈ రోజున రోడ్ల మీద తిరిగి పిచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క వస్త్రాలు ఎలాగుంటాయో తెలుసా? మతిహీనత లేక వారి జీవితంలో ఆత్మ అనగా సంచలత్వము కలిగి భయంకరంగా వాళ్ళు ఏం చేస్తారంటే జీవిస్తూ ఉంటారు, వస్త్రహీనులుగా జీవిస్తూ ఉంటారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు మానవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి వెళ్ళకూడదని యేసు ప్రభువు వారు ఏం చేశాడు తెలుసా? అనగా యేసు క్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఏం చేశారు? చర్మపు చొక్కాయిలు వాళ్ళకి తగిలించాడు. ఒక మనిషి ద్వారా ఆయన ఎవరు? చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును. చూడండి, ఒక మనిషి ద్వారా పాపము అంటే ఆదాము ద్వారా పాపమును, ఆ పాపము ద్వారా మరణం కూడా వచ్చిందంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మరణం తొలగించడానికే, ఆ మరణం తీసివేయడానికే ఆయన మనకి బదులుగా సిలువలో తన ప్రాణం పెట్టి మనం బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? చదవండి. లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణం అందరికి సంప్రాప్తమయ్యను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఆరోపింపబడలేదు. సరే, ఇవన్నీ ఇలా ఉంచండి. ఇక్కడ మనకి ఏం కావాలి అంటే ముఖ్యంగా ఒక మనుషుడు కనపడుతున్నాడు. ఆ మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా లోకం అంతటికీ కూడా సంక్రమించింది. అంటే ఆ యొక్క జాతికి అందరికీ, అంటే భూలోకంలో మనుషులని వాళ్ళు 2 జాతుల వాళ్ళు ఉన్నారు. ఒకటి మగ జాతి, 2 ఆడజాతి. 2 జాతులు ఉన్నాయి. ఈ 2 జాతుల వాళ్ళు ఆదాము అవ్వల ద్వారా సంక్రమించిన వాళ్ళు. వాళ్ళకి సంక్రమించినటి ఆ పాపమే భూలోకం అంతటి కూడా వ్యాప్తించినట్లుగా చూస్తాం. కనుక ప్రియులారా, ఇది తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కనుక లోకమంతా తెలుసుకోవాల్సినది తెలుసా? ఇది సంతోషకరమైన శుభవర్తమానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఈ సంతోషం నీకు కావాలినా? ఈ సంతోషం కావాలినా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషం యేసు వలన లోకానికి వచ్చింది. అందుకే లూకా సువార్తలో ఒక మాట ఉందండి, 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి,
2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఆ దూత చెప్తుందండి, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. చూసారా, ప్రజలందరికీ, ఒక్కరికైనా, ప్రజలందరికీ. మరీ చెప్తున్నా, ప్రజలంటే నీ ఒక్కడమేనా, గణపరమైనా, బివారమైనా, భూమి మీద ఉన్న అందరికీ, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఏ మహిమ అయితే పోగొట్టుకున్నాడో ఆ మహిమను మరలా, ఆ రక్షణను, అనగా ఆ దేవుని సవాసాన్ని తిరిగి యేసు క్రీస్తు ద్వారా ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మానవులందరూ కూడా ఏమైపోయారో తెలుసా? దారి తొలగిపోయారు. లూకా సువార్త ప్రకారం 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, నశించిన దాన్ని ఎతికి రక్షించిన మనిషి కుమారుడు లోకానికి, చదవండి, నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను. చాలు. ఏది నశించింది? దేవుడు అనుగ్రహించింది. మనుషుని యొక్క ఆత్మ నశించింది, భయం కలిగింది, లోకంలో జీవించడానికి రకరకాల ఆశలు కలిగాయి, ఆశలతో పాటు కోరికలు కలిగాయి, కోరికలతో పాటు శరీర హెచ్చలు కలిగాయి. ఇలా ఒక్కొక్కటి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆదాము ద్వారా మొత్తానికి నాశనమునకు లోనైనటువంటి ఆత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు ఆయన రావాల్సిన వాడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇంకొక చక్కటి మాట రాస్తాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని. చాలు. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? దేవదూతతో చెప్తున్నాను అమ్మా, చదివారు గారికి మీకు ఏమైనా అర్థమైందా? ఏంటి అసలు చదువు మళ్ళీ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును. సర్వోన్నతుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు మహోన్నతుడు. మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు. అర్థమవుతుందండి? సర్వోన్నతుడు మహోన్నతుడు. మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు. సర్వోన్నతుడు అంటే తండ్రి అయినా దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వోన్నతమైన స్థలములలో. ఏ స్థలములో? జాగ్రత్తగా నాకు చూడండి. ఆ సర్వోన్నతుడిని యేసుక్రీస్తు వారు స్థలములో ఏముంది? మహిమ ఉంది. అక్కడికి వెళ్ళాలి నువ్వు నేను. అది దేవుని యొక్క ఏర్పాటు. వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? నేను మొన్న ఎప్పుడు చెప్పాను, ఏదో రోజున ఇందులోనికి పెండ్లి వస్త్రము లేని వాడిని చూసి వీడిని ఏం చేయమన్నారు? అనగా అగ్నిగుండంలో పాడేయమన్నారు. అంటే పెండ్లి వస్త్రం అంటే ఇందాక చెప్పాను, ఆ వస్త్రమే ఎవరు? ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. ఆ వెలుగు వస్త్రమే పోగొట్టుకున్నారు. అది ఇవ్వడానికి మన ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ద్వారానే మళ్ళీ తిరిగి మహిమ వస్త్రాన్ని ధరిస్తామని కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పారు సువార్త. ఆ మహిమ వస్త్రం ద్వారా తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే మహోన్నతుని యొక్క స్థలముల్లో ఆ మహిమ కలిగినటి. అక్కడ అంతా మహిమే, దేవదూతల మహిమ. అక్కడ అక్కడ చూస్తే అంతా మహిమ. నువ్వు కూడా దిగంబరత్వంగా లేకుండా, పాపం లేకుండా దేవుని యొక్క వెలుగు కలిగిన మహోన్నతమైనటి ఆ వెలుగులో సంచరించడకు, అనగా మనందరి శరీరం మీద దేవుని వెలుగు అనేటువంటి మహోన్నతమైనటి అనగా మహిమ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వచ్చారు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు త్యాగం చేశాడు. అందరిని బట్టి దేవునికి తప్పట్లో కొద్ది దేవుని మహిమ పడుతుంది గట్టిగా.
దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది యేసు లేక ఎందుకు యేసు వచ్చాడు పుట్టాడు అనే విషయాన్ని మీకు అర్థమైనట్లుగా నేను మాట్లాడటం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచువారు. ఆగుదాం. అందులో 27 కూడా చదవండి. ఈ రెండు కూడా మనకు అవసరం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. అది చాలు. 27లో ఊట్లో కూడా హృదయం యొక్క కలవరాన్ని, ఈ రోజున ప్రతి ఒక్కని యొక్క మనసులో కలవరం కలవరం కలవరం, ఏదో జరుగుతుందని కలవరం, బిడ్డల కోసం కలవరం, భర్త కోసం కలవరం, భార్య కోసం కలవరం, కలవరాలు. ఈ కలవరం వల్ల ఏమవుతుందో తెలుసా? మనిషికి వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. మనిషి శివరాగరికి హాస్పిటల్ పాలైపోయి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్న కలవరం. బిడ్డ చేస్తున్నట్టు అప్పులు, కుమార్తె చేస్తున్నట్టు భయంకరమైన పనులు, ఇలా రకరకాల యొక్క పరిస్థితులు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే మీ కలవరములను తొలగించడానికి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడు అనే మాట ఏంటంటే మనుషుల యొక్క రండి ఒక మనుషుల ద్వారా పాపం వచ్చిన తొలగించడానికి ఆయన వచ్చాడు. ఆయన అనగా ఎందుకు వచ్చాడు అంటే సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన మహిమలోకానికి మిమ్మల్ని తీసుకెళ్తానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి, మీ ఆత్మ అనగా అగ్నిగుండంలోకి వెళ్లకుండా రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీద సమాధానకరమైన పరిస్థితులను దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. అంటే కలవరం, సమాధానం లేదు, భార్యాభర్తలు కొట్టుకోవటం, తల్లిదండ్రులు కొట్టుకోవటం, అనగా అలాగే బిడ్డలు తల్లులు తండ్రులు కొట్టుకోవడం, ఎక్కడ చూసినా కలవరం అండి, కొట్లాట్లండి, దెబ్బలాట్లండి. వీటన్నిటినీ కూడా యేసు ప్రభు వారి యొక్క మనశ్శాంతినివ్వడానికి, ప్రశాంతనివ్వడానికి, ఆ 21 వచనం ప్రకారంగా ఆయన శాంతినివ్వడానికి, మనశ్శాంతినివ్వడానికి, మీ కలవరాన్ని తొలగించడానికి ఆయన జన్మించారని మరొకసారి మీకు తెలియజేయటం జరుగుతుంది. ఆయన ఆరాధించండి, స్తుతించండి. నెమ్మది పొందడానికి ప్రభుని కృప మీరు పొందుకోవాలని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పి ముగించుకుంటాను. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే భయాన్ని తొలగించడానికి. దేవునికి స్తోత్రం. భయాన్ని తొలగించడానికి. భయం ఎప్పుడు ప్రారంభించింది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. కాల్తే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. ఆదాము చెట్టు చోటికి వెళ్ళిన తర్వాత భయపడి అసలు మరియు ఆ తోటలో తడుపుటకు. అది కదా 3వ అధ్యాయం. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు అది దిగంబరిగా ఉంటుంది గనుక. మరొకసారి చదువమ్మా. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాక్కుంటున్నాను. భయము దేవుని బిడ్డలారు, ఈ రోజున భయము. బిడ్డ దూరదేశం వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రయాణానికి వెళ్ళి వస్తే, ఆశంగా వస్తే భయము. భర్త ఆలస్యంగా వస్తే భార్యకి భయము. భార్య తొందరగా ఏం చెప్పండి రాకపోతే భయము. ఏమైందో, ఏం జరిగిందో భయము. మనుషుల్లో భయం ఆవరించిపోయింది, కుటుంబాల్లో భయం ఆవరించిపోయింది. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసు అంటే, ఎందుకు ఈ భయం ఆవరించిందంటే దేవునితో సరైన సంబంధాలు లేకపోవటమే, దేవునితో సరైన భక్తి లేకపోవటమే, దేవునిలో సరైన ఆరాధన లేకపోవటమే, దేవునిలో సరైన పూజ లేకపోవటమే,
దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని గణపరచబడపోవటమే దేవునికి దూరం అయిపోయింది. ప్రజలందరూ కూడా భయానికి ఆందోళనమైపోయారు అనమాట. ఎక్కడ చూసిన భయం, కారు యాక్సిడెంట్లు భయమే, రైలు యాక్సిడెంట్లు భయమే, ఏదైనా ఆహారం తింటే భయమే, ఏదైనా తింటే భయమే, ఎక్కువ తింటే భయము, తక్కువ తింటే భయము కదా. ఎక్కువ తినేస్తుంటే అరే తినొద్దు బాబు, తినొద్దు భయం. లేకపోతే తినకపోయానుకో అరే తింటలేదు భయం. భయము. ఎక్కడ చూస్తున్నా భయమే. కడుపు నిప్పితే భయము, కాళ్ళు నిప్పితే భయము, తలపోడితే భయము. ఎవరైనా గబికిని ఏదైనా వార్త చెప్పగానే భయం. ఈ భయం అంతా కూడా మనిషిలో ఆవరించిపోయిందండి. భయంకరంగా ఆ భయమును తొలగాలి అంటే దైవభక్తి వలన మాత్రమే భయాన్ని జయించగలరని తెలియజేస్తున్నాను. నీలో గొప్ప నిరీక్షణ వస్తుంది, నీలో గొప్ప శక్తి వస్తుంది. ఆ దైవభక్తి వల్లనే దేవునిలో మంచి చక్కని ధైర్యం నీకు అనగా భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని నీకు ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వల్ల నీవేం చేస్తావో తెలుసా? కొంతకాలం బతకగలిగిన వాడిగా, కొంతవాడు జీవించగలిగిన వాడిగా, నీ కుటుంబాన్ని పోషించుకునిగా కలిగిన వాడిగా నీవు ఉంటావు. కనుక దయచేసి దేవుని బిడ్డలారా, భయమును తొలగించబడాలి. కనుక దేవుని వాక్యం చదివిస్తున్నది భయము. గనుక మత్తయి సువార్త 2:9 వచ్చింది. లోక సువార్త 2 లోక సువార్త మత్తయి సువార్త 2:9. వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. చూడండి, అక్కడికి దేవుని దూత వచ్చిన భయమే. రాత్రి మాటలు ఏదైనా కలచిందంటే మనకి తెల్లారినప్పటికి భయం. మనకి ఏం జరుగుద్దా, ఏమైందా ఆ పరిస్థితి. భయం. కనుక వీటినన్నింటినీ తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడని. ఎందుకు వచ్చాడో తెలుసంటే, ఈ క్రిస్మస్ మనం అర్థం చేసుకుంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అనగా ఒక మనిషి ద్వారా అనగా ఈ లోకానికి పాపం వచ్చింది కనుక దాన్ని తొలగించడానికి వచ్చాడు. ప్రజలందరికీ సంతోష వార్తను ప్రకటించడానికి వచ్చాడు. నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన దేవుని మహిమను ఆయన భూమి మీద అందరికీ ఇవ్వడానికి, ఆయన భూమి మీద సమాధానం ఇవ్వడానికి, కలవరాన్ని తొలగించడానికి ఆయన వచ్చాడు. ఇంకా దేవుని భయాన్ని విడుదల చేయడానికి దేవుడు వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు గమనించి ఈ క్రిస్మస్లో వాక్యమైన మీరు ఈ పరిస్థితి ప్రాంత బిడ్డలందరూ కూడా యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా పరిష్కారం ఆయన ద్వారానే జరుగుతుందని మీకు యేసు సువార్త, ఈ దేవుని సువార్త, రాజ్య సువార్త, దేవుని వాక్య సువార్త ఇక్కడ ప్రకటించబడటం జరుగుతుంది. దేవుడి మాట మన అందరి ప్రభు దీవించును గాక. ఆమేన్.